యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి మనం ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కొన్ని బాధ్యతలు కొంతమందికి ఉంటాయి, కానీ ప్రార్థించడం అనేది కొద్దిమంది బాధ్యత కాదు, అందరి బాధ్యత. వింటున్నారా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు మనం. చెప్పండి, మనకు ఒక పేరు ఏంటంటే క్రీస్తు యేసు యొక్క మంచి. కాబట్టి పౌలు గారు తిమోతితో చెప్పాడు, నాతో శ్రమ అనుభవించు తిమోతి అని చెప్పాడు. సైనికుడు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు కదా. సైనికుడు ఏమారుపాట్లో ఉండడు. సైనికుడికి అసలు అచేతనం అనగా నిద్రమత్తు అసలే ఉండదు. సైనికుడు నిలబడతాడు, సైనికుడు స్పష్టంగా చూడగలుగుతాడు, సైనికుడి చేతులు ఆయుధం ఉంటుంది, సైనికుడు పోరాడతాడు, వెనుతిరగడు. ఇది పౌలు గారు తిమోతి నుంచి కోరుకున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు మనం ఆ రీతిగా సైనికులుగా ఉండాలని దేవుడు పిలిచాడు. ఉంటున్నామా? వింటున్నారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం చురుగ్గా ఉండాలి. వాచ్ అండ్ ప్రే. మనం ప్రార్థించాలి, కనిపెట్టాలి. కాబట్టి మీరు ఎక్కడున్నా ఈ చివరి దినాల్లో, ఎందుకు చివరి దినాలని చెప్తున్నామంటే చుట్టూ ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం, ఏం జరుగుతున్నాయి, ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే ప్రభు వస్తున్నాడు అని. కాబట్టి జరుగుతున్న ప్రతి సంఘటన వెనక సారాంశం ఏమిటంటే వాక్యము లేఖనముల యొక్క నెరవేర్పు జరుగుతుంది. మిగతా ప్రపంచానికి తెలియంది నీకు నాకు తెలిసింది ఏంటంటే ఈ వాక్యం. వింటున్నారా? వాక్యం చదువుతున్న ప్రతి సందర్భంలో, వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి సందర్భంలో మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే మనం చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం. అంటే మనం వదిలేయబోతున్నాం ఈ లోకాన్ని, మరొక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నామంటే ఈ సంఘటనలన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆనాడు అబ్రహాము ఎదురు చూచాడు. అబ్రహాం ఎంత గొప్పవాడు అండి! ఆయన కుమారుడు ఇస్సాకు ఎంత గొప్పవాడు, ఆయన కుమారుడు యాకోబు ఎంత గొప్పవాడు. వీళ్ళందరూ కూడా గుడారాల్లోనే ఉన్నారు. గుడార జీవితం, టెంట్ హౌస్, పెద్దిల్లు కట్టుకోలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో మేము ఉన్నాం కదా అనే మాట. చూసారా? అంటే ఇల్లు కట్టుకోవద్దని కాదు, అంటే వాళ్ళకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఎంత కాలం ఉన్నా దీన్ని విడిచిపెట్టాలి కదా. అందుకే గుడారాల జీవితం జీవించారు. అంటే మానవ జీవితం భూమి మీద తాత్కాలికమైంది అని పౌలు గారి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఈ గుడారాన్ని, అంటే శరీరాన్ని చూపిస్తూ చెప్పాడు, ఈ గుడారాన్ని విడిచిపెట్టబోతున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రపంచంలో నేటి దినాన పరిస్థితులు అల్లుకొల్లాలు, గందరగోళాలు, ఈ భూమి రక్తంతో తడిసిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మీరు విమాన ప్రమాదాన్ని చూశారు. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అటువంటి భయానకమైన విమాన ప్రమాదాన్ని అసలు చూడలేదు మనం. ఎంత భయంకరమైన విమాన ప్రమాదం అంటే నేను సాయంత్రం చెప్తాను ఎందుకు అలా జరిగింది. అది ఆ రీతిగా జరగడానికి కారణం ఏంటి, ఇది గమనిస్తే ఇదంతా విపత్తులు ఇవి జరగడానికి కారణం అవుతున్నాయి. వింటున్నారా? కాబట్టి యుద్ధాలు ఒక పక్క, యుద్ధము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇజ్రాయెల్ దేశమే. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది 3 రోజుల క్రితం. 200 విమానాలు ఒకేసారి వెళ్ళి ఇరాన్ మీద, అణుస్థావరాల మీద దాడి చేసి వచ్చినాయి. ఎందుకు ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద దాడి చేసింది వచ్చిందంటే ఇరాన్ రహస్యంగా
అణు ఆయుధాలను తయారు చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ దేశం యొక్క గురి, ఇరాన్ దేశం యొక్క ఆలోచన ఒకటే, ఏంటంటే ప్రపంచ పట్టంలో నుండి ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు అని. ఉండకూడదంటే దాని మీద ఒక బాంబు వేయాలి. ఆ బాంబు ఏంటంటే అణు బాంబు అయి ఉండాలి. అందుకని తయారు చేస్తుంది. ఈ సంగతి తెలుసుకున్న ఇజ్రాయెల్ వాటిని నాశనం చేసి వచ్చింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. మళ్ళీ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. చూసారా? అంటే భూమి మీద ఇవన్నీ కూడా ఇటు చూసిన మారణ హోమం. ఈ చివరి దినాల్లో జనసంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఇది జరగవలసి ఉన్నది అని చెప్పాడు. ఈ వాక్యంలో మనకంతా దేవుడు రాసించాడు. వాక్యం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీని సారాంశం ఏమిటి, ఏం జరగబోతుంది అన్నదానికి దేవుని యొక్క వాక్యం వివరణిస్తూ ఉంది. వింటున్నారా? ముఖ్యంగా ఈరోజు నేను ఒక మాట చెప్పబోతున్నాను. ఒకనప్పుడు మీరు గుర్తుందా, నేను ఆన్లైన్ ప్రేయర్లో మీకు ఈరోజు చెప్తాను అన్నాను. ఒకనప్పుడు మనం చూసినప్పుడు ఆ భర్తలు రకరకాల కారణాలతో దుష్టత్వంతో నుండి భార్యలు హింసించే వాళ్ళు ఉండేవాళ్ళు, భార్యలను చంపేవాళ్ళు అయి ఉండేవాళ్ళు. గుర్తుందా? కానీ నేటి దినాన్ని ఏమవుతుంది తెలుసా? భర్తలను ఎవరు చంపుతున్నారు? ఎందుకని ఇలా జరుగుతుంది ఇప్పుడు ఆలోచించారా మీరు? ఈ మధ్య కాలంలో గడిచిన 2 నెలల్లో, ఈ గడిచిన 2 నెలల్లో తెలిసిన కేసులు 100 కేసుల దాకా నమోదైనవి. తెలియనివెన్నో. ఇటీవల కాలంలో భారతదేశాన్నే కాదు, ఇంత భయంకరంగా ఎలా జరిగింది అని, వివాహం చేసుకున్న ఒక యవనస్తురాలు, ఇష్టపడి వివాహం చేసుకున్నామా, వివాహం అయిన తర్వాత భర్తను తీసుకున్నామా, టూర్కి వెళ్ళింది, మేఘాలయకి వచ్చింది. భర్తకేమో టూర్ అని తెలుసు, కానీ ఆమెకి భర్తను చంపేయాలని. వినండి, 11 రోజులకే పెళ్ళయి జస్ట్ 11 days ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని ఒక ఆడపిల్ల తెలుసా, 3 నియమించుకొని ఇంకొకటి తోడొచ్చి 4 దగ్గరుండి తెలుసా వాళ్ళకి చెప్పిందంటామా, ఫోటోషూట్కి వస్తాం పలానా చోట, మీరు ముందుగా రండి. మేఘాలయకి పిలిపించి వాళ్ళకి ధనం ఇచ్చి ఫోటోషూట్కి వస్తాము. అక్కడ ఆ పక్కన పెద్ద లోయ సెలయేరు ఉంటుంది, మేము అక్కడ ఫోటో దిగుతాం, నేను అలా ముందుకెళ్తాను, ముందుకెళ్ళగానే మీరు వెనక్కి వచ్చి నా భర్తను చంపేయండి. అలాగే జరిగిందండి. ఏం తెలియదు భర్తకి. ముందుకెళ్ళింది, వచ్చారు, చంపేశారండి. దుఃఖకరం ఏంటి తెలుసా? భర్త చనిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి ఈమె కూడా లాగా లోయలో పడేసింది. వైఫ్ ఈ చివరి దినాల్లో వైఫ్ ఏమవుతుందంటే నైఫ్ అవుతుంది. దేవుడు వైఫ్ని ఎందుకు సృష్టించాడు తెలుసా? వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్. ఆమె కాంప్లిమెంట్ భర్తకి, ఆర్ ఎయిడ్, హెల్ప్ మేట్, సాటైన సహాయం. జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో సహపాలివారు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు. మిక్కిలి బలహీన ఘట్టం కనుక తెలుసా, చాలా ఈ సంగతి తెలిసిన తర్వాత భారతదేశంలో అసలు ఎంతో దుఃఖపడ్డారు. అక్కడికి ఎవరో చంపేశారు, భర్తను చంపేసి ఉంటారు, భార్యను చంపేసి ఉంటారు, భార్యను పాడు చేసి ఉంటారు అని వెతుకులాట్లో తేలిన ఫలితార్థం ఏంటంటే భర్తను ఆమె ఎందుకు చంపింది అంటే ఇంకొక వ్యక్తిని ఆమె ప్రేమించింది అంట. దిస్ ఇస్ ద రీజన్. 100 కేసులు నమోదైనాయండి. ఎంత భయంకరమైన కేసులో తెలుసా? ఇంకొక ఆమె, నేను ఈ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. అంటే మీకు ఈ దినాన్ని మీకు అర్థం అవ్వాలి ఏం జరుగుతుందంటే, వివాహ వ్యవస్థ, మొట్టమొదటి వివాహ వ్యవస్థ మీద దాడి చేశాడు అపవాది. మీకు చాలా ఆశ్చర్యం, ఆసక్తిని కలిగించే విషయం ఇదేనా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక వివాహ వ్యవస్థ నేను చెప్పాను మీకు, ఇక్కడ కర్ణాటకలో బెంగళూరులో ఆయన
రాష్ట్రానికి పోలీస్ అధికారి, రిటైర్డ్, భార్య కూతురు కట్టేసి ఆయన ఏం చేశారు, చంపేసి పోలీసులకు ఫోన్ చేసి చెప్పిందంటే ఏంటి తెలుసా, ఐ కిల్డ్ దిస్ మాన్స్టర్, టేక్ హిమ్ అవే. అంటే ఈ రాక్షసుని నేను చంపేశాను, తీసుకెళ్ళిపోయాను. ఇటువంటి ఎన్నో తెలుసా. ఇంకొక భయానకమైన విషయం ఏంటంటే, బీరట్లో ఒక ఆమె వీడియోలు చేస్తుందంట, యూట్యూబ్ వీడియోలు. భర్తకు నచ్చలేదు. ఈమెతో పాటు ఇంకొక అతను వీడియోలు చేస్తాడంట. ఈమె చేసే వీడియోలకు ఆయన లైకులు చెప్తాడు. భర్తకు నచ్చలేదు, వద్దు అన్నాడు. అంతే, ఆయనతో కలిసి వద్దన్నందుకు పడుకున్నవాడిని సున్ని బిగించి చంపేయడం. ఇంకొక కేసులో ఇది చాలా దుఃఖకరం, ఆందోళనకరం అనిపించింది. ఇంత మనుషుల్లో ఇటువంటి భయానకమైన పరిస్థితులు. ఆయన రోజువారీ పని చేసుకుంటాడు, 3 బిడ్డలు, భార్య. ఈమె భర్తకు నమ్మకంగా ఉండాల్సిన ఈమె అక్రమ సంబంధంలోకి వెళ్ళింది. ఆయనతో కలిసి భర్తను చంపేయాలనుకుంది, భర్త అడ్డం ఉన్నాడని తెలిసి ఏం చేసిందో, దూర ప్రాంతం వెళ్ళి ఆయన 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన వాడితో ఆయనతో కలిసి పథకం రచించి భర్తను చంపేయాలని పడుకున్న భర్తని ఊపిరాడకుండా చేసి ఇద్దరు చంపేసి అద్దెకి తెచ్చారు విషపాముని. మీరు చదివే ఉంటారు. తెచ్చి అప్పుడు చంపేశారు ఆయన్ని. చంపి ఆ పాము చేత కాటేపించారు. పాము కాటేసింది ఆయన్ని. ఆ పామును అక్కడే ఉంచి ఉదయకాలం ప్రచారం చేశారు, అంటే పాము వచ్చి కరిసింది నా భర్తనని. కేసు అయింది. పోస్ట్ మార్టం తేలింది. ఏంటంటే పాము చచ్చిపోలేదు, పాము కరిసింది. కానీ పాము కరిసేలోపే ఈయన ఏమయ్యాడు, చచ్చిపోయాడు. చనిపోయిన వ్యక్తిలోకి ఇంకెక్కడ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఊపిరాడకుండా చేశారని కొన్ని కేసులు చెప్పాను నేను. వింటున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా మీరు ఆన్సర్ చెప్పాలి. పండు తినద్దు, తిను దినాన నువ్వు నిశ్చయముగా, ఎవరితో చెప్పాడు దేవుడు కదా? ఆదాంతో చెప్పాడు. తోటంతా వాళ్ళదే, ఊరికే ఉంచలేదు వాళ్ళని. దేవుడు వారిని పని లేని వారిగా తోటలో ఉంచలేదు, పనిని అప్పగించాడు. ఏంట పని? సేద్యము, కాపలా, సేద్యము చేయుట. బాగుంది. దేవుడు రావటం, దేవునితో కలిసి నడవడం, ముచ్చటించడం, దేవుని పిల్లలుగా పిలువబడ్డం బాగుంది. అయితే వచ్చేసాడు. వివాహ వ్యవస్థ ఎంత అద్భుతమైందో తెలుసా? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఘనమైన వ్యవస్థను అగౌరవపరచడానికి అపవాది పన్నాగాలండి. దుఃఖకరం ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోరుట. చాలా శ్రేష్టత ఉంది వివాహ వ్యవస్థలో. ఆ వివాహ వ్యవస్థను అపవాది ఏం చేస్తున్నాడో మీరు ఇదేనా ఆలోచించాలి. మనం పండు తినద్దు, తిను దినాన నువ్వు నిశ్చయముగా చనిపోతావు, చచ్చేదవు అని చెప్పాడు. అపవాది ఇచ్చాడు, మాట కలిపాడు. వినండి, ఆ మాట కలపడంలో ఏంటంటే ఎవరున్నప్పుడు వచ్చాడు? భర్త ఉన్నప్పుడు వచ్చాడా? భర్త లేనప్పుడు వచ్చాడా? కథ చెప్పండి. ఆ దినాల్లో సెల్ ఫోన్ ఉంటే మెసేజ్ పెట్టేవాడు అవకి. ఈరోజు అదే కదా. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, కానీ ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతు చేసుకునక నమ్మకం. వింటున్నారా? ఈరోజు ఆ స్వాతంత్రం మనిషి జీవితాన్ని ఎంతగా పాడు చేస్తుందో వాక్యంలో మనం చూడాలి. అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడంటారు? ఆదాము దగ్గరికి ఎందుకు రాలేదు? పైగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రావాలి కదా.
ఒకటే ఉన్నప్పుడు వచ్చాడు ఎందుకంటారు? నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు ఆదాము దగ్గరికి రావాలి, వచ్చాడా? ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎందుకంటారు? అమ్మా తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వయసుకు వచ్చిన ఆడపిల్లని భద్రపరచాలి. ఎందుకు తెలుసా? ఒక్కసారి జీవితం మీద కళంకం పడితే అంతే. పరిశుద్ధత ఎప్పటికట్లాగే ఉండాలి. కళంకము కానీ మచ్చ కానీ డాగ్ కానీ అంత పరిశుద్ధతను దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడంటే ఆయన అట్రిబ్యూట్, ఆయన గుణం ఏంటంటే పరిశుద్ధత. అంత కళంకం ఉన్న తట్టుకోలేడు ఆయన. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము కొరకు నీ కోసం నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు. డాగైనను ముడతైదను కళంకమైన అట్టిది ఏది లేకుండా వాక్యం అనే నీటితో ఉదక స్నానం ఇది మీరు చేయాలి. వింటున్నారా? కాపలా గాయాల్సిందే. మరి ఏం చేయాలి? మరి కాపలా గాయపోతే ఎట్లా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా శ్రమ అనుభవిస్తూ కాపలా గాయాలి. కావలి వారు మనం. ఏజ్కేలుతో దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీకి నిన్ను కావలిగా ఉంచితిని అన్నాడు. వింటున్నారా? ఎందుకని? ఆదాము అవలు కలుస్తున్నప్పుడు అపవాది రాలేదు. ఆ తర్వాత ఆదాము దగ్గరికి రావాలి. ఆదాము దగ్గరికి రాలేదు, ఇద్దరు కలుస్తున్నప్పుడు రాలేదు. దెన్ తర్వాత ఎప్పుడు వచ్చాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. ఎందుకు? ఒంటరితనాలు ప్రమాదకరమైన విషయాలు. అందుకే వీ నీడ్ ఫెలోషిప్. చాలామంది ఏమనుకుంటారంటే ఇంటి దగ్గర ఉండి వాక్యం వింటున్నాం కదండి, ఏముంది ఇంటి దగ్గర ఉండి ఆదివారం వెళ్తున్నా కాదు. ఎన్నిసార్లు నువ్వు కలవగలిగితే, ఎన్నిసార్లు ప్రార్థన చేయగలిగితే, ఎన్నిసార్లు రాగలిగితే, ఎన్నిసార్లు ఇది మనం చేయాలి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానుకోవద్దు అని చెప్తున్నాడు. మానుకోవద్దు. ఆ కాలము సమీపించే కొలది మరి ఎక్కువగా ఇది మనం చేయాలి కదా. వింటున్నారా? ఎందుకనండి? అవ దగ్గరికే వచ్చాడు. పైగా రావటం విషయంలోకి రాలా. ఒక విత్తనం వేశాడు, అనుమానం అనే విత్తనం. చెప్పండి ఏంటి? ఆడవాళ్ళకి అనుమాన విత్తనాలు బాగా వేస్తాడు వాడు. అనుమానపు విత్తనాలు వేసి ఒక మాట చెప్పాడు, ఇది నిజమా, నీకు ఈ సంగతి తెలుసా? వాడనమాట. ఎందుకనండి? చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. ఎందుకని? అవ దగ్గరికే వచ్చాడు, ఆదాము దగ్గరికి రాలేదు. అంత ధైర్యం లేదు ఎవరి దగ్గరికి రావడానికి. అంత ధైర్యం లేదు. ఇంకా చెప్పాలి. ఆదాము అవలు వారు ఇద్దరున్నప్పుడు దగ్గరికి రాలేదు, అవ దగ్గరికి వచ్చాడు. ఎందుకు? పేతురు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి అక్కడ. మొదటి పేతురు పత్రిక, ఆమె ఎవరో చెప్పాడు. ఎక్కడుంది అది? త్వరగా చెప్పాలి. 3వ అధ్యాయం రైట్ 7వ వచనంలో ఆ పైదంతా కూడా చదువుకోవాలి మీరు. నిజమైన అలంకరణ గురించి చెప్పాడు. 7వ వచనం చాలా కీలకమైనది. అటువలనే పురుషులకు చెప్పాడు, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను, ఆ పదం గమనించండి. ఏంటి? ఎక్కువ బలహీనమైన, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. బలహీనమైన ఘట్టం. చూడండి, భార్యను ఏం చేయాలంట? సన్మానించి అని చెప్పాడు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. అమ్మా, భర్త కాపురం చేయాలి. ఆ స్థానంలోకి ఎవరు రావద్దు. అపవాది వస్తున్నాడు, రకరకాల రూపాలు వస్తాడు. వింటున్నారా? మీ బలహీనతను ఆసరాగా చేసుకోండి. ఇదినా నేను కొన్ని విషయాలు చెప్పాలి, మీకు నేర్చుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. మీరు చాలామందికి చెప్పాలి. ఎందుకు ఈ ఒకనప్పుడు చూడండి, ఫలానా వ్యక్తి భార్యను కొట్టాడంట. అవునా? కొట్టాడా? వినేవాళ్ళం మనం. భార్యని హింసిస్తాడంట, భార్యని తిడతాడంట. తిట్టకూడదు, కొట్టకూడదు, వేధించకూడదు.
ఎందుకంటే భార్య భర్తకు శరీరం కదా. ఇప్పుడు నా శరీరాన్ని నేను కొట్టుకోవచ్చా? నన్ను నేను కొట్టుకుంటే నన్ను ఏమంటారు? పెద్ద చెప్పడం పర్లేదు, మీ మీద చెప్పలేక నా మీద చెప్పుకుంటున్నాను అనమాట. అది విషయం. పిచ్చోడు అంటారు కదా. భార్యను కొట్టేవాడు ఎవరు? పెద్ద చెప్పండి. పిచ్చివాడు, మతిలేనోడు, వెర్రివాడు, తన్ను తాను దేహపరుచుకునేవాడు. నేను ఒక మాట చెప్తాను, కొట్టకూడదు, హింసించకూడదు. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎక్కువగా సన్మానించి ఏం చేయాలి? ఎక్కువగా చెప్పండి. ఎక్కువగా అంటే సన్మానించడం అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది అండర్స్టాండింగ్. నీ అంత జ్ఞానం ఆమెకు ఉండకపోవచ్చు, నీ అంత బలం ఆమెకు ఉండకపోవచ్చు, నీ అంత వివేచన ఆమెకు ఉండకపోవచ్చు, నీ అంత స్థిరత ఆమెకు ఉండకపోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ హర్. అవును, అర్థం చేసుకో. జ్ఞానంతో కాపురం చేయి. జ్ఞానంతో నీకు అన్నీ తెలుసు, ఆమెకు తెలియపోవచ్చు. అది కాదు ఇదని చెప్పు. యు ఆర్ రూలర్. ఆ స్థానాన్ని విడిచిపెట్టకూడదు. యు ఆర్ ద ప్రొటెక్టర్. భార్యకి ఎవరు? భర్త ప్రొటెక్ట్ చేసేవాడు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఆదాము ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఎవరు? మరి ఆమె అక్కడికి వెళ్ళింది సరిగ్గా సమయం. అంటే ఎప్పటి నుంచి కనిపెడుతున్నాడు? ఎప్పటి నుంచో. ఎప్పుడు సమయం దొరుకుద్దా, ఎప్పుడు సమయం దొరుకుద్దా, ఎప్పుడు తోటలోకి పోదామా, ఎప్పుడు అవ్వతో మాట్లాడదామా, ఎప్పుడు అవ్వను లాక్కుందామా, ఆదాము స్థానంలో వచ్చి మనం నిలబడదామా, దేవుడు వారికి ఇచ్చిన వివాహ వ్యవస్థను ఎప్పుడు విచ్ఛిన్నం చేద్దామా. ఇది సాతాను వివాహ వ్యవస్థను కట్టింది. దేవుడైతే వివాహ వ్యవస్థలోకి అనుమానాలు తీసుకొచ్చాడు అపవాది. వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి భార్యాభర్తల మధ్య అపార్థాలు తీసుకొచ్చి ఉన్నవి లేనివి ఉన్నవి కలిపి అనుమానాలు రేకెత్తించి చివరికి చేతుల్లో ఉన్న ఫోన్లు కూడా భర్తలకు తెలియకుండా తాళాలు ఈమెకి తెలియకుండా భార్యకు అందుబాటులోకి లేకుండా తాళాలు ఆయన వేయటం. ఇంకెందుకు అక్కడ? ఇదే కదా మిక్కిలి బలహీన ఘటం అని ఆమెను మీరంట ఎక్కువ బలహీన ఘటం. అందరూ చెప్పండి ఏంటంటే ఎక్కువ బలహీన ఘటం. ఆమెని సన్మానించమన్నాడు. ఎంత బాగుంది మాట. వినండి, పండు ఎంత తేలిగ్గా చేతిలో పెట్టేశాడు చూడండి. ఎవరి చేతిలో? తినేటట్టు చేసినో. నేను ఇంకా వాక్యంలో చూడలేదు. అసలు వెనక ముందు ఆలోచించకుండా, భర్త అనుమతి తీసుకోకుండా, సరే నువ్వు చెప్పావు కాబట్టి నా భర్తను అడిగి చెప్తాను, ఆయన తినమంటే తింటానని కూడా అనకుండా, కొత్త వ్యక్తితో పరిచయం పెంచుకొని, కొత్త వ్యక్తి స్వరం విని, కొత్త వ్యక్తి చెప్పిన మాటకు చెవి ఒగ్గింది అంటే ఎంత తేడా అమ్మ. పెట్టినారా? ఫోన్లు జాగ్రత్త. ఫోన్లు ప్రపంచం. ఈరోజు వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం సెల్ ఫోన్లు. ఆ వినియోగం ఎంత ఎక్కువైపోయిందంటే ఎక్కువ సమయం ఫోన్లు వినియోగం. కుటుంబం ఏమవుతుందో తెలియదు, భర్త ఏం చేస్తున్నాడో తెలియదు, బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియదు, వయసుకు వచ్చిన బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరు ఫోన్లు ప్రపంచం వాళ్ళదే. ఎట్టుంటాయి కుటుంబాలు? బాగా దేవుడు స్వాతంత్రతనిచ్చాడు. అయితే ఆ స్వాతంత్రతను శారీరక క్రియలకు హేతు చేసుకోవద్దు అని చెప్పి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే కుదరదు. చట్టం ఉంది, హద్దులు ఉన్నాయి. హద్దులు దాటితే ప్రమాదం. పండు తీసుకొని తినేసిందండి. తినదా? ఎవరిని అడిగి తింది? వద్దన్నది, కాదన్నది, చెయ్యొద్దన్నది చేసి తినేసి భర్త తీసుకొచ్చి ఇచ్చిందా? ఇప్పుడు చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇచ్చింది. ఆదాం ఏం చేయొచ్చు? భర్త చేతిలో పెట్టింది. ఆదాము థ్యాంక్ యూ నాకు సగం ఇచ్చావన్నాడా?
చెప్పండి ఏమనాలి? పండు తీసుకున్నాడు. వినాలి. మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తామంటే, అవ్వ తింది కదా, ఆదాం ఎందుకు తిన్నాడు? తినకపోతే పోయేది కదా. ఇక్కడ మనకి తెలియని రహస్యం ఏంటంటే, ఆదాము, జాగ్రత్త వినండి, ఆ పండు తినకూడదని తెలుసు. ఆ పండు తింటే ఏమవుతుందో తెలుసు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అని, దేవుని సన్నిధి నుండి దూరం అవుతామని ఆదాముకు బాగా తెలుసు. మరి ఎందుకు తిన్నాడు? వైఫ్ కోసం తిన్నాడు. ఇందులో పాఠం ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. పండు అవ్వ చేతిలో, అవ్వ తిన్నది తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు అవ్వ పాపంలో పడిపోయిందా లేదా? పెద్ద చెప్పాలి. ఆదాము సంగతి, ఆదాము ఇంకా పాపములో పడలేదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆదాము తినలేదు అనుకోండి. ఎలా తిన్నావు? అవ్వా ఎలా తిన్నావు? తినకూడదు కదా. దేవుడు చెప్పలేదు, అయ్యోయ్యో నువ్వు పాపంలో పడిపోయావు. ఆదాము తెలియదా ఈ సంగతి? తెలుసు కదా. కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? అవ్వ ఆయనలో సగభాగం పాపమైంది. ఇప్పుడు ఆదాము తినలేదు అనుకుందాం. జాగ్రత్త వినండి. ఆదాము చాలా జ్ఞానవంతుడు. ఎందుకు? దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. జంతువులన్నిటికీ ఆదాము పేరు ఏ పేరు పెట్టబడినో, అది సృష్టిని కలగజేశాడు. జంతువుల్ని దేవుడు కలగజేసి పేర్లు పెట్టమన్నాడు. ఆదాము పేర్లు పెడుతుంటే దేవుడు పక్కన ఉన్నాడు. ఆదాము ఏ పేరు పెట్టానో వింటున్నారా? అంటే ఇక్కడ గమనించండి, ఆదాము జ్ఞానవంతుడు కాబట్టి ఆ పండు తినకూడదని తెలుసు, తింటే ఏమైందో తెలుసు. కానీ ఆ పండును ఆదాము చేతిలో పెట్టినప్పుడు ఆదాము ఇసిరేయాలి తినకుండా. ఏమవుద్ది ఇసిరేస్తే? ఇంకా వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా కలవరా? ఇంకెక్కడుంది? ఆమె తోటలో నుండి బయటికి నెట్టేయబడుతుంది. ఆదాము మాత్రం ఎక్కడుంటాడు? కానీ ఇట్స్ నాట్ మ్యారేజ్. ఇది కాదు వివాహ వ్యవస్థ. ఆదాము తెలుసు. మనం తిట్టుకుంటాము చాలాసార్లు, తిట్టుకుంటాం ఆదామని, ఎట తిన్నాడని. ఆదాము ముందు ఉన్న ఒకే ఒక్క చాయిస్ అంటారే, ఒకే ఒక్క అవకాశం ఏంటంటే తినటమే. ఇప్పుడు భార్య సగభాగం పాపంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదాము పండు తినలేదనుకోండి, వీళ్ళిద్దరు ఎప్పటికీ కలవరు. అందుకే భార్య కొరకు, అందరు చెప్పండి, ఎవరి కోసం? భార్య కొరకు. తినకూడదని తెలుసు, కానీ భార్య కొరకు ఆదాము పండు తిన్నాడు. తిని భార్యతో నిలిచాడు. ఇక్కడ మీకేం తెలియజేస్తుందంట? పాపపు మానవాళి, పాపమెరగని క్రీస్తు గిన్నెనెత్తి పట్టుకొని తాగేశాడు. గుర్తుందా? తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి అయినను నా ఇష్టం కాదు. ఆదాము ఏ రీతిగా పండును తినేశాడు? పాపమెరుగని ఆదాము తన భార్య నిమిత్తం పాపముగా మారెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిర్దోషి, నిష్కలశుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ప్రధాన యాజకుడు, పాపమెరుగని ఆయన నీ కొరకు నా కొరకు ఆ గిన్నెనెత్తి పట్టుకుని తాగి పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా, చెప్పండి దేనిగా? ఇప్పుడు చెప్పండి. ఇద్దరు ఏదేను తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడెను. ఇద్దరు. ఇప్పుడు ఆదాము పండు తినలేదు అనుకోండి, ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలుస్తారా కలవరా? ఇప్పుడు ఆదాము ఎవరికి మేలు చేశాడు పండు తిని? భార్యకే కదా. యేసుక్రీస్తు ఆ గిన్నెత్తి పట్టుకోవడం తాగడం వల్ల సమస్త మానవాళికి అయిన రక్షణను అనుగ్రహించును. ఈ వాక్యం తెలియజేస్తున్న విషయం. స్త్రీ మిక్కిలి బలహీన ఘటమని ఎరిగి
జ్ఞానంతో ఆమెతో ఏం చేయాలి? కాపురం చేయాలి. ఇది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. వింటున్నారా? కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వివాహ వ్యవస్థను, ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన, వివాహము దేవుని నిర్ణయం. వివాహము అనేది ఇట్స్ గాడ్ ఇన్స్టిట్యూషన్. దేవుడే ప్రారంభించాడు వివాహాన్ని. ఎందుకంటే ఆయన ప్రారంభించాడు కాబట్టి, ఆయన ఆలోచన కాబట్టి వివాహం ఘనమైంది అని చెప్పాడు. ఎందుకు ఘనమైంది అంటే వివాహ వ్యవస్థలో క్రీస్తు కనిపిస్తాడు, వివాహ వ్యవస్థలో సంఘం కనిపిస్తుంది. దట్స్ ఆల్. ఏమనుకుంటున్నారు? వివాహం, మీరు వివాహ వ్యవస్థలో పెళ్లి కుమారుడు సిద్ధపడిపోతున్నాడు. ముందెవరు సిద్ధపడతారు వాళ్ళల్లో? పెళ్లి కొడుక, పెళ్లి కూతురా? పెళ్లి కొడుకే సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు రావాల్సింది ఎవరు? పెళ్లి కూతురు. 11ంటికి రావాల్సిన 2:15 వచ్చింది. ఏమవుతుంది? ఏదామా లోన గదిలో ఏమవుతుంది? సిద్ధపాటు. అది గంట అయినా కానీ, 2 గంటలైనా కానీ, 3 గంటలు కానీ సిద్ధపడిన తరువాత ఆ సిద్ధపడిన వరుడు క్రీస్తును చూపిస్తున్నాడు. సిద్ధపడుతుంది గదిలో ఎవరామా? వధువు. ఎవరామా? ఎవరిని చూపిస్తుంది? సంఘం. ఇప్పుడు మనందరం ఎవరు ఇక్కడ? సంఘం, వధువు సంఘం. ఈ వాక్యము ద్వారా, వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం ద్వారా మనం సిద్ధపడుతున్నాం. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుంచి వస్తున్నాడు, పెళ్లి కుమార్తె గది. చెప్పండి, దేనిలో నుంచి? గది. సిద్ధపడుతున్నావా? ఇంత పని పెట్టుకొని, మనం ఇంత సిద్ధపాటు ప్రక్రియ పెట్టుకొని ఎక్కడున్నాం మనం? ఇదిగో లోకంలో ఉన్న పరిస్థితులన్నీ ముంచుకొస్తున్నాయి. ప్రమాదాలు, భయానకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వివాహ వ్యవస్థ ఎంతగా దేవుడు ఘనపరిచాడో మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు వివాహం చేశాడు. దేవుడు చేసిన వివాహం, ఎవరి వివాహాన్ని చేశాడు? ఆదాములకు పెళ్ళి ఎవరు చేశారండి? కదా, చెప్పండి. ఏం చేశాడు దేవుడు? వాళ్ళిద్దరికి ఏం చేశాడు? వివాహం చేశాడు. వివాహం చేశాడు. ఇప్పుడు ఆదాము, జాగ్రత్త వినాలి, ఆదాము భార్య వచ్చింది. ఎవరు సిద్ధం చేసి తీసుకొచ్చాడు? వెంట పెట్టుకొని తెచ్చాడు. ఎవరు? దేవుడే. ఇంకెవరున్నారు అక్కడ? దేవుడే కదా. అసలు ఆమె వచ్చిందో లేదో, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. నా ఎముకలో ఎముక. బా, ఎంత మంచి పాట. నా మాంసములో మాంసం నాలో నుండి తీయబడింది. దేవుడు అనుకొని ఉంటాడు, ఎంత ఎదిగిపోయేవరో నువ్వు, నన్ను కూడా పక్కకి నెట్టి. ఇదే వివాహ వ్యవస్థలో. అంటే అర్థం ఏంటంటే, తండ్రి నుండి వేరైన క్రీస్తు ప్రభు సంఘమును సంఘం అంటే మనమే. ఆ రోజు ఆదాము భార్యను ఎలా హత్తుకున్నాడో, భార్యను చూసి ఎలా పాట పాడాడో, రేపు క్రీస్తు ప్రభు వారు సంఘమును హత్తుకుంటాడు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. యేసు క్రీస్తు ప్రభు వారు రేపటి దినాన, అందుకే దేవుడు వివాహం చేశాడు. యేసు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు పాల్గొన్న వివాహం. ఏ వివాహం? చెప్పండి, ఏ వివాహం? కానాలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చాలా అద్భుతాలు చేశాడు కదా. కానీ మొట్టమొదటి సూచక్రియ అద్భుతం ఎక్కడ చేశాడు? అంటే వివాహ వ్యవస్థను ఎంత ఘనపరిచాడో మీకు అర్థమవుతుందా? ఇంకా ముగింపు ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు చేసుకోబోయే వివాహం, చేసుకోబోతున్నాడు ఆయన. పెళ్లి కూతురు ఎవరు? మనమే. ఎంత బాగుండాలి సంఘం, ఎంత బాగుండాలి చూడండి. ఎంత కళంకం లేకుండా ఉండాలి, ఎంత మచ్చ లేకుండా ఉండాలి. అందుకే ప్రభు చెప్పాడు. రండి, ఇక్కడ వాక్యంలో మనం చూడాలి. మనం ఎఫెసీ పత్రికలో మీకు కన్నతో వచ్చేయాలి. మనం పెళ్ళి అనగానే చదివేది ఇయ్యేగా. యోహాను సువార్త 2వ అధ్యాయం కానా పెళ్ళి, తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. తేలిక గుర్తుపెట్టుకోవడం మర్చిపోకూడదు మీరు. 5వ అధ్యాయం 22 నుంచి 33, 11 ఎక్క వస్తే వచ్చినట్టే. 11 రోళ్ళు ఏంటంటే మర్చిపోయారా? 22, 11 3, 33 కదా.
ఎఫెసీ పత్రికలో తేలిగ్గా మీరు గుర్తు 5వ అధ్యాయం నుంచి 22 నుంచి 33 దాకా ఏం చెప్తున్నాడో చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అమ్మా ఏం చేయాలి? లోబడుట. మీ పని ఒకటే, భార్యల పని ఒకటే. ఏంటంటే భర్తకు లోబడుట. మనం క్రీస్తు ప్రభువుకి ఎలా లోబడుతున్నామో, వాక్యమునకు ఎలా లోబడుతున్నామో, దేవుని అధికారానికి, దేవుడిచ్చిన చట్టానికి మనం ఎలా లోబడుతున్నామో, నీ భర్తకు లోబడాలి. నేను లోబడినంటే కుదరదు. విక్టోరియా మహారాణి తెలుసు కదా, బకింగ్హామ్ ప్యాలెస్, బ్రిటిష్ రాచరిక వ్యవస్థ, పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు ఒక ప్రమాణం ఉంటుంది. ఏంటి? కలిమికైనను వెళ్ళిపోండి మీ ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి. నీతోనే కాపురం చేయదు, లోబడి ఉందను నీకు. అసలు ఆ మాటలు చెప్పిద్దో లేదో అని భయపడ్డారంట. కిరీటధారి అయిన ఆమె రాణే కానీ ఆమె భార్య. దేశానికి రాణే కానీ భర్తకి లోబడి ఉండాల్సిందే. దేశమంతా రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఆమెకి దాసోహం అయింది, కానీ ఆమె మాత్రం ఎవరికి లోబడాలి? చట్టం. దేశమే నాకు లోబడుతుంటే నీకు లోబడేది ఏందని? నీకు వివాహం ఏముందాడా? వింటున్నారా? ఎంత బాగా చెప్పాడు. ప్రభువుకు వల్లే ఒక పదం వాడాడు అక్కడ. ఏంటి? సొంత. చెప్పండి. సొంత అంటే ఇంకొకడు ఉంటాడు. ఎవరతను? పరాయివాడు. ఫోన్లు. ఇందాక చెప్పాను లిస్టు. నేను ఈ వాక్యం చేసేటప్పుడు చాలా లిస్టు ఎంత తెలుసా, నాకు చాలామంది అయ్యారు. ఎందుకు చంపుతున్నారు? ఇంకా ఒక ఆమె భర్తను చంపి పెద్ద డ్రమ్ములో, ఆ ఫోటోలన్నీ మీకు చూపిద్దాం, ఉదయాన్ని ఎందుకు లేదు మీకు చూపించడం తీసుకురాలా. డ్రమ్ములో అండి తెలుసా, భర్తను ముక్కలుగా చేసేసి ఒక పెద్ద డ్రమ్ములో ముక్కలు అందులో వేసి ఆడితో కలిసి సిమెంట్ అంతా కలిపి దానిలో డ్రమ్ము మూసేశారు. ఆయన తీసుకొని టూర్కి వెళ్ళింది. 12 రోజుల తర్వాత వచ్చేటప్పటికల్లా ఇంటికి వచ్చేలోపు ఆమె ఏం చేసింది తెలుసా, ఆ భర్త ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళ సొంత బంధువులకు మెసేజ్లు పెడుతున్నాం. అప్పుడేమనుకుంటున్నారు, వాళ్ళు భర్త ఉన్నాడు అనుకుంటుంది. తీరా 12 రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే డ్రమ్ము పగిలిపోయి భర్త ముక్కలు బయటకు వచ్చినాయి. భయపడిపోయి నీమ వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పిందంట, నేను నా భర్తను చంపేశాను, ఆ డ్రమ్ములో పెట్టాను, ముక్కలు చేశాంటే సొంత అమ్మా నాన్న తీసుకెళ్ళి అప్పగిచ్చారు పోలీసులకి. ఎందుకు చంపుతున్నారు వీళ్ళు? వాక్యం తెలియకపోవడం. వివాహ వ్యవస్థ యొక్క విలువ, ఏ దేవుని ఆలోచన అయితే ఉందో, ఏ సంకల్పం అయితే వివాహ వ్యవస్థలో నెరవేర్చబడాలో మర్చిపోయారు. వివాహ వ్యవస్థను దేవుడు కోరుకున్న వ్యవస్థ, దేవుని ఆలోచన, చట్టం. ఎవరు రద్దుపరచజాలని వివాహ వ్యవస్థను అపవాది ఏం చేశాడు చూడండి, నవ్వులు పాలు చేస్తున్నాడు. అమ్మా, కుటుంబం గుర్తురాట్లేదు, పరువు గుర్తురాట్లేదు, బిడ్డల భవిష్యత్తు గుర్తురాట్లేదు, సమాజం గుర్తురాటలేదు, సమాజంలో విలువతో బ్రతకాలని గుర్తురాటలేదు, సమాజపు కట్టడలు గుర్తురాడలేదు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు తాత్కాలికమైన వాటికి. అదే గలతీ పత్రికలో పౌలు గారు చెప్పాడు, దేవుడు స్వతంత్రతనిచ్చాడు, ఈ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దని చెప్పాడు. వింటున్నారా? సొంత పురుషుడికి లోబడి ఉండాలి. అంటే పరాయోడు ఉన్నాడు, అమ్మమ్మమ్మమ్మ పరాయోడు ఉన్నాడు, చేస్తున్నాడు వాడు. అదిగే సొంత పురుషునికి లోబడి ఉండవలసిన హవ్వ, ఆయన అధికారానికి అప్పగించుకోవాల్సిన హవ్వ చేసిన పని ఏడు తెలుసా? పండు తిను అంటే ఆగు, నీతో ఇప్పుడు దాకా మాట్లాడా, ఇప్పుడు ఇది తినాలా వద్దా నిర్ణయించాల్సింది నా సొంత పురుషుడు. ఎవరా సొంత పురుషుడు? పెద్ద చెప్పండి. ఏ సాదాము ఆ పండు తెచ్చి భర్తను పిలిచి, ఇదిగో ఒకడొచ్చాడు, ఎవడో ఈ పండు తినమంటున్నాడు, ఏమంటావు రా అని ఆదాముని అడుగుంటే ఎట్టుండేది? మీరు చెప్పండి. ఆదాము దగ్గరికి రాకుండానే ఎంత వ్యవహారం చేశాడండి ఆ పరాయోడు. వాడే అపవాది వాడేనండి.
నేత్రాలు గుడ్డితనాన్ని కలిగిస్తాడు. చెయ్యి, ఏగా చెయ్యి చెయ్యి చెయ్యి, ఇది బయటపడవు, చెయ్యి, ముందు చెయ్యి చెయ్యి, నువ్వు చెయ్యాలి. చేస్తేనే ఏదో చూపించే, రంగుల ప్రపంచాన్ని చూపించే. వాక్యం రాయబడింది, పాపము వలన కలుగు భ్రమ. చెప్పండి, దేనివల్ల? భ్రమల్లో బ్రతుకుతున్న పరిస్థితి. స్త్రీలారా, భార్యలారా, సంఘం అన్నమాట. నీ సొంత పురుషునికి ప్రభువలే, ప్రభు తండ్రికి లోబడి ఉన్నాడు. తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, నా ఇష్టమును కాదు. అద్భుతం. దేవుడు క్రీస్తుకు శిరసై ఉన్నాడు, క్రీస్తు పురుషునికి శిరసై ఉన్నాడు, పురుషుడు స్త్రీకి శిరస. ఇది చట్టం. వింటున్నారా? సొంత పురుషునకు లోబడి ఉండు అని చెప్పి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షుడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు చెప్పాలి, ఎట్టుండాలి? లోబడి ఉండాలి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించే. అది కళంకమైన ముడతైన నట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెన వాక్యమంత ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎంత బాగుంది ఈ మాట అమ్మా. చివరి వివాహం, దేవుడే వివాహాన్ని చేసుకోబోతున్నాడు. ఎవరిని? సంఘాన్ని కదా. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా బ్రతకాలి మనం. రేపటి దినాన ప్రభు, సంఘము, వధువు, పెళ్లి కుమార్తె, కన్య ఇలా ఎట్లా ఉంటుంది? వాక్యం అనే నీటితో మనకంట ఆయన ఉదక స్నానం చేయించాడు. మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు క్రీస్తు ప్రభు వారు. ఎంత అద్భుతం! ఆయన కొరకు బ్రతకద్దాం మనం. పరాయి వాడి జోలి మనకెందుకు? పరాయి వాని చెంత ఆ తప్పిపోయిన కుమారుడు చేరాడు. ఒకని చెంత, తండ్రిని విడిచిపెట్టి ఎక్కడ చేరాడు? ఒకని చెంత చేరెను. వాడి ప్రస్తావన మనకెందుకు? వింటున్నారా? ఒకని చెంత. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. రేపటి దినాన ప్రభువారు, క్రీస్తు ప్రభువారు చివరి వివాహాన్ని ఆయన చేసుకోబోతున్నాడు మధ్య ఆకాశంలో. అదే ముగింపు, అదే గొర్రెపిల్ల. అవును, రండి రండి రండి, పెళ్లి రోజు పాడతాం మనం. గొర్రెపిల్ల వివాహ మహాసమయం వచ్చింది, రండి రండి అంటారు. అందరూ వస్తారు, పెళ్లి కూతురు తప్ప. ఎందుకంటే ఇంకొంచెం ఆగండి, తీసుకురండి, ఇంకొంచెం ఆగండి, తీసుకురండి, ఇంకొంచెం ఆగండి. ఎందుకంటే సిద్ధపాటు. ఎవరేం కోప్పడరు, అక్కడ కోప్పడతారా? కోప్పడరు. తొందరగా తీసుకురండి, తొందరగా తీసుకురండి, తొందరగా తీసుకురండి. ఇక్కడ ఎంతన్నా అరవండి, ఎంతన్నా గోల్ చేయండి. పాస్టర్ మైక్ తీసుకొని 10 అనౌన్స్మెంట్లు, 10 ఎక్స్ట్రా పాటలు పాడినా ఆమె రాదు. ఎందుకని? లోన సిద్ధపాటు. ఎందుకంటే వచ్చే తల్లులందరూ ఆమె మీద తలకు చెయ్యేసి ఆమెని అలంకరించి చక్కగా ఉన్నామని చెడగొట్టడమే వాళ్ళ ధ్యేయం కదా. చక్కగా ఉన్నామని రూపును కోల్పోయి, ఇదంతా ఏంటంటే అలంకరణ. మితిమీరిన అలంకరణ కూడా వద్దు, అవసరం లేదు అసలు. నేను చెప్పేది ఏంటంటే అసలు అవసరం లేదు. అదిగా ప్రభు చెప్పాడు, తగు మాత్రం. చెప్పండి ఏంటి? తగు మాత్రం. అసలు ప్రభు అన్నాడు, అసలు సుందరమైన మీ అవయవాలకి. చెప్పండి ఏంటి? సుందరమైన అసలు మీ అవయవాలకి. ఎందుకు? మాకు పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, డాక్టర్. ఆయన కేరళైట్ ఆయన. అయితే తెలుగు డాక్టర్ని చేసుకున్నాడు ఆయన. ఇద్దరు వాళ్ళ పరిశుద్ధమైన డాక్టర్లు ఇద్దరు, మాకు సీనియర్స్. ఆయన నేను 3rd ఇయర్ చదువుతున్నప్పుడు వాళ్ళ వైఫ్ పీజీ అవుతున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్. 3 కూతుర్లు ఆయనకి. స్తుతి, స్తోత్రం, సువార్త. మీకు విషయం తెలుసా? నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్ అనుకుంటా చదివేటప్పుడే ఆ పాప 10th ఒకళ్ళు, 7th ఒకళ్ళు, 4th 5th. స్తుతి పెద్దాని పేరు స్తుతి, 2 దాని పేరు సువార్త, 3 దాని పేరు స్తోత్రం. విచిత్రం ఏంటంటే సహజంగా ఆడపిల్లకి ఏం చేస్తారు మనం? అవును, చెవులు కుట్టిస్తాం కదా. అసలు ఏం లేవు వాళ్ళకి, ఆమె ఉండవు, అయ్యే ఉండవు. అయినా ఉంటారు తెలుసా,
చక్కటి కూతుళ్ళకి ఎందుకు హోల్సేయాలంటాడు? ఏంటి? చక్కటి నా కూతుళ్ళని దేవుడిచ్చాడు, బ్యూటిఫుల్ ఇయర్స్, సుందరమైన చెవులు, వాటికి పెద్ద పెద్ద హోల్స్ వేసి ఎందుకు చేయించలేదండి ఆయన? ఇప్పుడు ఆ పెద్దది మెడిసిన్ చదువుతుంది, ఇద్దరు మెడిసిన్ చదువుతున్నారు. చిన్నది మొన్న కోచింగ్లో ఉంది, నీట్ కోచింగ్లో. నాకు మరి ర్యాంక్ వచ్చిందో తెలియదు, నేను రిజల్ట్ వచ్చినాయి. పెద్దవాళ్ళు ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలే. ఆశ్చర్యకర విషయం అని తెలుసా? నో హోల్స్. ఆయన ఏమంటాడంటే సుందరమైన అవయవాళ్ళు. నిజంగా అటువంటి భక్తి చేస్తే ఎలా ఉంటుందో కదా. నిజంగా వాళ్ళని చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషం అనిపిస్తుందో. అమ్మ వింటున్నారా? కొన్ని అలవాటు అయిపోయినాయి మనకి, ఇలా చేయించాలి చేయించాలి కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే సుందరమైన మీ అవయవాలకి మరి ఎక్కువ అలంకరణ. ఒకవేళ దేవుడు అలాగే ఉండాలి అనుకుంటే దేవుడే హోలేసి ఒక చిన్న కమ్మి పెట్టి పంపేవాడేమో. అంటే వద్దనే కదా. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వధువు సంఘం ఎలా ఉండాలి చెప్తున్నాడు. హెగే నిర్ణయించిన అలంకారము తప్ప ఆమెది. మిగతా కూతుళ్ళు, పెళ్లి కూతుళ్ళు వచ్చారు అక్కడికి, స్వయంవరంలో సిద్ధపడుతున్నారు అహష్వేరోషు దగ్గరికి. అందులో పేదరాలు, దీనురాలు, అనాథ, ఏ దిక్కు లేదు. ఎవరన్నామా? 127 సంవత్సరాలు ఎత్తుకొచ్చిందా? ఒక కాంపిటీషన్లో ఉన్నావా? నాకు అనిపిస్తుంది అందరికన్నా, చెప్పండి, అందరికన్నా పేదవాళ్ళు అమ్మాయి. అవునా? పెద్ద చెప్పండి. కానీ ఏ అలంకరణ కూడా ఏమీ లేదు. మిగతా వాళ్ళ దగ్గర సొంత అలంకరణ ఉంది, రాజుగారు నియమించిన హేయ అలంకరణ ఉంది, సొంత అలంకరణతో పాటు రాజుగారు నియమించిన అలంకరణ. కానీ ఎస్తేరు దగ్గర సొంతదేది? హెగే నిర్ణయించిన అలంకారం తప్ప. అంటే అర్థం ఏంటంటే సొంతది అలంకరించుకుంటున్నారు, అప్పగించుకుంటున్నారు. కానీ ఎస్తేరు దగ్గర హెగే దగ్గర అలంకరణ ఏదైతే ఉందో అది దానికి అప్పగించుకుంది. రాజుగారికి ఎవరు నచ్చారు? కారణం ఏంటి? పెద్ద చెప్పండి, కారణం ఏంటి? అద్భుతం ఏంటంటే ఇక్కడ మిగతా వాళ్ళను కూడా హేగే అలంకరించాడా లేదా? కానీ వీళ్ళు ఏం చేశారంటే సొంత అలంకరణతో హేగే అలంకరణ పాడు చేశారు. కానీ రాజుగారికి ఏది ఇష్టమో హెగేకి బాగా, ఏ రీతిగా ఉంటే నచ్చుకుంటాడో బాగా, అందుకే ఆ రీతిగా సిద్ధపరిచాను ఎస్తేర్ని. వింటున్నారా? హెగే నిర్ణయించిన అలంకారం తప్ప. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘము అన్న భార్య పరపురుషుడి చెంత చేరకూడదు, అపవాది చెంత చేరకూడదు, పరిచయం లేని వ్యక్తి చెంత చేరకూడదు. కుటుంబం అంటే భర్త, భార్య, బిడ్డలు, మధ్యలో దేవుడు కేంద్రం. అందుకే 128వ కీర్తన చక్కగా రాయబడ్డది. భయభక్తులు కలిగిన భర్త, భయభక్తులు కలిగిన భార్యకు ఆధారంగా నిలబడితే వారి నుండి వచ్చే పిల్లలు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కలు. 112వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం, ఈ నీతిమంతుని కుటుంబం, వారి సర్వాత బలవంతులు అవుతారు. భూమి మీద బలవంతులు, కలిమి సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు దయార్థులు, అప్పించువారు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారు గెలుస్తారని 112వ కీర్తనలో అద్భుతమైన విషయాలు చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. కానీ నేటి దినాన దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది విఫలమైపోతున్నాం. ఆ దినాల్లో మనం ఆలోచించినప్పుడు భార్యను పొందడానికి నేటి దినాలు లాంటి దినాలు కాదు అవి. ఆమె ఎంత కష్టపడాల్సి భార్య. ఆదాముకి భార్యని చేయడానికి దేవుడు ఏదో తొందరగా పని అవ్వలేదు అక్కడ. ఆదామునకు గాఢ నిద్ర. చెప్పండి, ఏ నిద్ర? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. అప్పుడు దేవుడంట ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి అవ్వను తయారు చేయట. అమ్మ, భార్య అసలు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు భార్య కోసం. ఎవరండి? భార్య కోసం గాఢ నిద్రలోకి. దేవుడు ఇక్కడ గాయం చేశాడు. ఎవరికి? ఊరికే వచ్చిందా భార్య? ఊరికే రాలా. కానీ నేటి దినాన
చట్టం ఎంత మారిపోయిందో చూడండి. దేవుడు ఏ వ్యవస్థనైతే రూపొందించాడో, ఏ చట్టాన్నైతే, ఏ ఉపదేశాన్నైతే దేవుడిచ్చాడో పూర్తిగా రివర్స్ అయిపోయింది ఇప్పుడు. అదే దుఃఖకరం. భార్య కోసం ఆదాము వెల చెల్లించాడు, క్రయం చెల్లించాడు. ఒక మాట, తనను తను అప్పగించుకున్నాడు, తన ప్రక్కన భాగాన్ని కోల్పోయాడు, గాయం అనుభవించాడు. అద్భుతం ఏంటంటే ఎముకను తీసి మాంసంతో పూడ్చి అవ్వను తయారు చేసి, అందుకే ఆదాం అన్నాడు, నాది కదా, నా పార్ట్ కదా, నా ఎముకలో ఎముక, నా మాంసంలో, నాలో నుండి తీయబడ్డావు, నువ్వు నా దానివే కదా, అందుకే నాలో నుండి తీయబడ్డావు, నాకు భద్రాలు అయి ఉండాలి, నాలో నుండి బయటకు వచ్చావు, నువ్వు నా దానివి. అంటే మన ఇద్దరం ఏక శరీరం, వైఫ్ అండ్ హస్బెండ్, రిలేషన్ బిట్వీన్ టూ. ఆదాము గాఢ నిద్రపోయాడు. జాగ్రత్త వినండి, ఊరికే రాలేదు. నిద్ర గురించి బైబిల్ ఏం చెప్తుంది? మరణం. లాజరు నిద్రించుచున్నాడు, తబితా నిద్రిస్తుంది కదా. నిద్రతో చెప్పాడు. నిద్ర మరణంతో సమానం. ఇక్కడ మీకేం అర్థమవుతుంది తెలుసా? ఆదాము నిద్ర లేచాడు, ఎవరు కనిపిస్తున్నారు? పెద్ద చెప్పండి, ఎవరు? ఆయన భార్య. మచ్చ ఉందా లేదా ఆదాముకి? గాయం ఉందా లేదా? అంటే అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిలో నుంచి? అవ్వ అంటే ఆదాముకి ఏమైద్ది? పెద్ద చెప్పండి, భార్య. చెప్పండి, ఏమైద్ది? ఇప్పుడు మనం ఎవరివి? సంఘం అంటే ఎవరికి భార్యగా మనం అవుతున్నాం? అంటే ఆదాము నిద్రపోయినప్పుడు, మరణ నిద్రతో పోల్చినప్పుడు, ఆదాము ప్రక్కన గాయపరచబడినప్పుడు అవ ఎలా వచ్చిందో క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రక్క గాయపరచబడగా, ఆయన గాయాలలో నుండి, ఆయన రక్తధారల్లో నుండి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము కొరకు తను తాను అప్పగించుకునేను. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుకే భార్యలారా, మీ సొంత పురుషులకు పెద్దగా కుటుంబం. సాతానుడు ఏం చేశాడు తెలుసా? స్త్రీ మిక్కిలి బలహీన ఘటమని లోకాశలు చూపించి, ఈరోజు మీకు కొన్ని కారణాలు చెప్తాను ఎందుకు భర్తలు చంపేస్తున్నారో. మధ్యలో జొరబడిపోయి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాడు, మనోనేతరానికి గుడ్డితనం కలిగిస్తున్నాడు, బాంధవ్యాలను చెడగొట్టేస్తున్నాడు, వివాహ వ్యవస్థను భ్రష్టు చేస్తున్నాడు. దుఃఖకరం ఏంటో తెలుసా? సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పులు ఇచ్చినాయి. ఏంటంటే వివాహం చేసుకున్న భార్య కావచ్చు, వివాహం చేసుకున్న భర్త కావచ్చు, వారు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా అది నేరం కాదు. నైతికంగా తప్పేమో కానీ అది వారి స్వేచ్ఛకు భంగం కలిగించద్దు. ఇది తప్పు కాదని కోర్టు తీర్పులు ఇచ్చినాయి. ఎంత విచిత్రం! కానీ బైబిల్ చెప్తుంది తప్పు. ఎంత తప్పు అంటే మరణం అంత తప్పు. వాక్యం చెప్తుంది. నిజంగా ఎంత గొప్ప వాక్యం వింటుందో తెలుసా? తప్పుని పాపముగా ఖండిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే వివాహ వ్యవస్థ, భార్యాభర్తల మధ్య ఉన్న ఈ సంబంధం క్రీస్తు ప్రభుకి సంఘానికి ఉన్న సంబంధం అనే పవిత్రతను చూపిస్తుంది. అందుకే వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని చెప్తూ కిందికి ఒక మాట చెప్తుంది, పాన్పు అంటే ఆయనతో కలుసుకునే ఈ చోటు. అబ్బాబాబాబా, ఈ సంఘం ఆయనతో కలుసుకున్న ప్రతి చోటు, ప్రభు పాదాలు పట్టుకున్న ప్రతి చోటు, ప్రభును వేడుకున్న ప్రతి చోటు, ప్రభు ప్రార్థన చేసిన ప్రతి చోటు, ఆయనతో పాటలు పాడుతూ ఆరాధిస్తున్న ప్రతి చోటు ఆయన్ని కలుసుకున్న పాన్పు. ఎట్టుండాలి అది? అది క్రీస్తుకి సంఘమునకు మాత్రమే సంబంధించిన నిలయం. అది ఎట్లా ఉండాలి తెలుసా? పాన్పు ఎలా ఉండాలో ఆయన్ని కలుసుకునే చోటు. దాన్ని అపవాది ఏం చేశాడు తెలుసా? భర్త స్థానంలో పరాయి వాణ్ణి తీసుకొచ్చి ఆమంటుంది, భర్త లేడు, దూర ప్రాంతం వెళ్ళి ఉన్నాడు, సాయంత్రము సంధ్యావేళ
ఆ వీధిలో తిరుగుతున్నాడు అంట ఒకడు. ఎవడాడు? వీధిలో. ఎక్కడుంది ఈ మాట? సామెతల గ్రంథంలో. వాడు వీధిలో తిరుగుతుంటే ఏమంటుందంట? రారా రారా రేయ్. పోయాడు, దూర ప్రాంతం వెళ్ళాడు. రారా రారా, ఆయన వచ్చే వరకు నువ్వు నాతో రా, మనము వలపు తీరుదామని. ఎంత దుఃఖకరం. ఎందుకు దేవుడు అని రాయించాడంటే వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టకూడదు, ఇది పరిశుద్ధమైంది. ఎందుకంటే అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, స్టేజ్ మీదకి సిద్ధపడి ఎవరు వచ్చేసారు? పెళ్లి కొడుకు వచ్చేసాడు. రావాల్సింది ఎవరు? ఆమె పెళ్లి కొడుకు కన్నా ముందు వచ్చిద్దా తర్వాత వచ్చిద్దా? అందుకే ఈ మధ్య లేట్ అవుతుందని ఏం చేస్తున్నారు, ఇద్దరు ఒకేసారి తెస్తున్నారు. సంతోషం. ఆమె సిద్ధపడి సిద్ధపాటు అనేది చాలా 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 ముఖ్యం. ఆదాముకు గాయమైంది. ఆ గాయం చూచినప్పుడల్లా అవునండి, భార్య కావడానికి ఆ దినాలు అంత తేలిగ్గా భార్య దొరికేది కాదు. ఎంతో కష్టపడితేనే. యాకోబుకు అంత తేలిగ్గా భార్య దొరికిందా? ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడండి? రాహేలు కొరకు ఎన్నేళ్ళు? 14 ఇంకొక 6 కలుపుకుంటే మొత్తం ఎంత? 20 ఏళ్ళు. 6 ఏళ్ళు గడిచిపోయినాయి, 7 ఏళ్ళు పోయినాయి, ఇంకొక 7 ఏళ్ళు చేయమన్నాడు. మొత్తం ఎన్నేళ్ళు? రాహేల్ కోసం అంటున్నాడు, నీ కోసం 10 సార్లు మోసాన్ని భరించాను. ఎన్నిసార్లు? మీ నాన్న ఎన్నిసార్లు జీతం మార్చాడు? భార్య కొరకు జీతగాడుగా మారాడండి. ఎవరు? భార్య కోసం. చెప్పండి, భార్య కోసం యాకోబు దేనిగా మారాడు? పెద్దగా జీతగాడుగా మారాడు. నేటి దినాన పెళ్లి సంబంధానికి వచ్చిన పెళ్లి కొడుకుతోరే నువ్వు నా కూతురుని చేసుకున్నట్టు జీతగాడుగా మారంటే ఫుల్ ఫైట్ జరిగిద్దాడా? మారతారా? కొలువు చేయి మా ఇంట్లో అంటే మారతారా? జీతగాడిగా మారాను, పనివాడిగా మారాను. రాహేల్తో అంటున్నాడు యాకోబు, నీకోసం ఎండకు ఎండాను, మంచుకి ఇంకొక మాట అన్నాడండి, నిద్ర నా కనులకు కానీ నిన్ను సంపాదించుకున్నా. భార్య ఊరికే దొరకలా భార్య. అవునండి, కానీ నేటి దినాన చట్టం మారిపోయింది కదా. వివాహ వ్యవస్థలో సాతానుడు జొరబడిపోయి ఏ వివాహ వ్యవస్థను దేవుడు చూడాలనుకున్నాడో ఆ వివాహ వ్యవస్థను సాతానుడు ఎంతగా పాడు చేశాడు చూసారా? భార్యలు తిరగబట్టడం, భార్యలు చంపడం, వివాహ వ్యవస్థను రద్దు చేసుకోవడం, వెళ్ళిపోవడం, పిల్లలను మర్చిపోవడం, భార్య తన విధులను మర్చిపోవడం. ఎందుకు ప్రత్యేకంగా భార్యల గురించి అంటున్నానంటే, అమ్మ సంఘం అదనమాట. ఈరోజు సంఘము, మనందరం సంఘం అన్నమాట. సంఘము అన్న భార్య పరాయి వాడి చెంత చేరొద్దు. సంఘము అన్న భార్య పరాయి వాడిని ఆశించొద్దు. సంఘము అన్న భార్య లోకంలోకి వెళ్ళొద్దు. పవిత్రతను, కళంకము లేకుండా, ముడత డాగు అట్టిది లేకుండా వాక్యముతో నిత్యము తడపబడి పోషించబడి క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడి ఆ వివాహ దినానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. వింటున్నారా? భార్య కోసం గుర్తుందా? దావీదు మేరబునిస్తానన్నాడు. అన్నాడా? సౌలు అన్నాడా లేదా? ఇచ్చాడా? మోసం చేశాడు. తిరిగి ఎవరిని ఇస్తానన్నాడు? మేకాల్ని ఇస్తానన్నాడు. అయితే 100 మంది ఫిలిస్తీన్లు చంపి వాళ్ళ ముందోళ్ళు తెమ్మన్నాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, ఏదో ఒక ఫిలిస్తీయుడి చేతిలో దావీదు ఖచ్చితంగా చచ్చిపోతాడు, నా కూతురుని ఇవ్వకుండా ఉందామని. అని దావీదు అలాంటి కాదు కదా. 200 మందిని చంపే సమయానికి ముందు తెచ్చి సౌలు ముందు ఉంచాడు. అంటే మీకాల్ను భార్యను పొందడానికి ప్రాణానికి తెగించవలసి వచ్చిన, యుద్ధము చేయవలసి వచ్చిన. ఇంకొక మాట చెప్పాలి, కాలేబు స్వయంవరం పెట్టాడు తన భార్య అక్సా కోసం కదా. కిరియత్ సఫేరు పట్టణాన్ని జయించిన వాడికి నా కుమార్తెనిస్తాను అని ఒకడు ముందుకొచ్చాడు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరైనా? ఒత్నియేలు. కిర్సియాఫెరెత్ పట్టణాన్ని జయించి, అవును, యుద్ధము చేసి ప్రాణానికి తెగించి అక్సాను పొందాడు.
ఊరికే వచ్చిందా భార్య? రాలేదు. ప్రాణానికి తెగించవలసి వచ్చిందా? భార్య కొరకు యాకోబు కొలువు చేసినాడు వాక్యం రాయబడ్డది. కానీ నేటి దినాన రివర్స్ అయింది. ఎంత రివర్స్ అయిందో తెలుసా? మన ఆడపిల్లలకు పెళ్లి చేయడం అంత కష్టమైందండి కదా. వెతకాలి, వాళ్ళ బతిమలాడాలి, కట్నాలు కానుకలు కదా. ఇదొక ఎత్తు. అయితే బుద్ధి లేని అత్తలను ఒప్పించటం అదొక ఎత్తు, వాళ్ళని సంతృప్తి పరచడం అదొక ఎత్తు కదా. కట్నాలు కానుకలు చట్ట వ్యతిరేకం. కట్నాలు కానుకలు ఇవ్వద్దు, తీసుకోవద్దు. వింటున్నారా? మనం చేయకూడదు పని. ఆ దినాల్లో భార్యను పొందడానికి పురుషులు ఏమివ్వాల్సి వచ్చేది? ఓలి, వెల ఇవ్వాలి, వెల చెల్లించాలి. కానీ ఇప్పుడు ఆడపిల్లని పెంచింది కాక, సంరక్షించింది కాక, ఇన్ని సంవత్సరాలు కాపాడి భద్రపరిచి చదివించి ఉద్యోగాలు తెచ్చింది కాక, ఆమెతో పాటు ఏమివ్వాలి? పెద్ద చెప్పండి. ఈసారి మీ ఇంటికి వచ్చి కట్నం పడితే కట్టేసేయండి వాళ్ళు. ఏంట్రా నీకు ఇచ్చేది? పేరుకి క్రైస్తవులు, దేనికి రా క్రైస్తవుడు, బుద్ధి లేని కుక్క. తిట్టండి వాళ్ళని, తప్పులేదు. కట్టేసేయండి, ఏం పర్వాలేదు, కట్టేసేయండి. ఒక 2 hours కట్టేసి వదిలేసేయండి. ఎందుకంటే కుక్కలు వాళ్ళు. కట్నం అడిగేవాడు కుక్క. TV9లో వచ్చేది కింద, ఇదివరకు ఇప్పుడు వస్తుందో తెలీదు. కట్నం అడిగేవాడు గాడిద ఫీల్ అవుతుంది, అందుకే తీసేశారు దాన్ని. ఎద్దు తన కామందు నెరుగు. గాడిదలు కట్నాలు ఎందుకు అడుగుతున్నాయి? మనుషులు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా భార్య కోసం, సంఘము కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఇదే మనం అదే వాక్యం చదువుతున్నాం. భార్య కొరకు తనను తాను, అందుకే అది పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని, మహిమకరమై కళంకము కాని, ముడత కాని, అట్టిది ఏది లేకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా? కాబట్టి దినాన వాక్యం వింటున్నా మనం, భార్యలుగా ఉన్న మనం, అమ్మా సంఘం ఎంత నమ్మకంగా ఉండాలి దేవునికి, వధువు సంఘం ఎంత ప్రియంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. కానీ నేటి దినాన్ని పరిస్థితులు చూస్తూ ఉంటాయి. కారణాలు ఏంటో చెప్తాను. ఎందుకు చంపేస్తున్నారు? ఎందుకు వివాహం వేస్తున్న పాడు చేసుకుంటున్నారు? ఒకనప్పుడు పురుషుడు ఏదో చేసేవాడు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది మొత్తం. కారణాలు స్పష్టంగా మనకేం కనిపిస్తుందో తెలుసా? అంత్యకాల సంభవాలు ఇవన్నీ. ఎందుకు చంపుతున్నారు? బలహీన ఘట్టం కదా. కానీ బలహీన ఘట్టం లాగా లేదామా, ప్రేరేపితమవుతుంది. వివాహ వ్యవస్థలోకి అపవాది ప్రవేశిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్క ఆమెని, వాక్యం రాయబడ్డది, మిక్కిలి బలహీన ఘట్టం అని. మిక్కిలి బలహీన ఘట్టం. ఆమెను పట్టుకుంటే, ఆమెను తనకు బానిసగా చేసుకుంటే భర్త ఉండడో, బిడ్డలు పాడైపోతారు. దేవుడు ఏ వివాహ వ్యవస్థ కోరుకున్నాడో అది విచ్ఛిన్నం చేయొచ్చని అపవాది ఎటు జొరబడ్డాడో మీకు అర్థమవుతుందా? ఏదేను తోటలో ఏదైతే జరిగిందో నేటి దినాన కుటుంబ వ్యవస్థలో జరుగుతుంది. అందులో మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఇవి అంత్యకాల సంభవాలు, క్రూరులు. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో. అందులో కొన్ని పదాలు మీకు కనిపిస్తాయి. అంత్యకాలాలు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నామని చెప్పి, అనురాగ రహితులు, అతి ద్వేషులు అని చెప్తూ, క్రూరులు, ద్రోహులు అని చెప్పాడు. ఇది క్రూరులు, ద్రోహులు. చివరి దినాల్లో క్రూరత్వం, చివరి దినాల్లో దుష్టత్వం, అనురాగం లేకపోవడం, ద్వేషం, సజ్జన ద్వేషులు అంటున్నారు. ఇక రెండో విషయం, ఎందుకు చంపుతున్నారు కారణాలు మనం ఆలోచిస్తే, వివాహ బంధాలకు విలువ ఇవ్వకపోవడం. ఈ సర్వేలో నేను కొన్ని మార్చాను. ఇవి ఎందుకు ఇలా జరుగుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు, ఎందుకు భార్యలు చంపేస్తున్నారు ఇవన్నీ. ఇందులో కొన్ని నేను రాశాను, కొన్ని అందులో కొన్ని పొందుపరిచారు. కొన్ని ఈ లోక సంబంధమైన సూత్రాలు నేను అది చదివిన తర్వాత దాన్ని బైబిల్ అన్వయించి రాసుకొచ్చాను ఇవన్నీ. రెండోది, వివాహ బంధాలకు విలువ ఇవ్వకపోవడం. రాసుకోండి. అంటే వివాహం అంటే ఏంటో తెలియకపోవడం. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే, వివాహం ఏంటి? వివాహం అంటే ఇది ఈ బంధం కడవరక కొద్ది కాలమా? కడదాకా నీతోనే కాపురము
చేయుదును. పాస్టర్ ఎందుకు చెప్పిస్తాడు అలాగా? ఇద్దరి చేత, నీతోనే ఇతరులను ఎవరిని చెప్పండి, ఇతరులు ఎవరిని ఆశింపక. ఆశిస్తున్నారు ఇక్కడ సమస్య అది. పరాయి పురుషుడు పరాయి వాని చెంత నో వాక్యం రాయబడ్డది. వివాహ బంధం ఎలాంటిదో తెలియదు. ఇంకా ఇద్దరు కలిస్తేనే కుటుంబం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున స్త్రీకి శిరస్సు పురుషుడు. ఈ బంధం తెలీదు. వివాహం అంటే ఏంటో. ఏంటి వివాహం అంటే? దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య, ఈ ఇద్దరి మధ్య క్రీస్తు అనగా యేసు క్రీస్తు ప్రభు పెళ్లి కుమారునికి గుర్తుగా కనిపిస్తున్నాడు. వధువు భార్య సంఘమునకు పోలిక. వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటి అంటే క్రీస్తునకు సంఘానికి ఉన్న సంబంధం కదా. పవిత్రంగా ఉండాలి. సంఘం అనగా భార్య పురుషుడైన క్రీస్తుతో సంబంధం కలిగి లోకంలో మనం ఏం చేయాలి తెలుసా? పచ్చని ఒలివ మొక్కలు లాంటి బిడ్డలను కనాలి. దాని అర్థం ఏంటంటే మనం సువార్త చెప్పి అనేక ఆత్మలు తెచ్చి ఎక్కడ పెట్టాలి? ఇదే పని చేస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య, వాళ్ళలో నుంచి వచ్చేవాళ్ళు గాడ్లీ చిల్డ్రన్. దేవుడు లోకానికి ఆ బిడ్డల్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న కుటుంబ వ్యవస్థ ఇది. ఎందుకు? రెండో కారణం ఏంటంటే వివాహ బంధాలు విలువ తెలియట్లేదు చాలామందికి. వివాహం అంటే ఏంటో తెలియదు. మూడో విషయం బలవంతపు వివాహాలు. మన జరిగింది అదే కదా. నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. బలవంతపు వివాహాలు. ఇక్కడ వివాహం అనేది స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, బలవంతంగా ఉండకూడదు. ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బలంతాన నిలబడవది. దేవుని చిత్తమా కాదా? ప్రభు బిడ్డలా కాదా? వాక్యపు వెలుగులో వారిని జడ్జ్ చేయాలి. బలంతో వివాహాలు నిలబడవు. చట్టం అదే కదా. మొన్న మేఘాలయలో జరిగిన సంఘటన అదే కదా. మీరట్లో జరిగిన సంఘటన అదే కదా. వరంగల్లో ఒక డాక్టర్ గారిని ఒక ఆమె ఏం చేసింది తెలుసు కదా. బలవంత వివాహాలు. ఇక కీలకమైంది అక్రమ సంబంధాలు. ఇందాక చెప్పాను నేను, పరాయి పురుషుడు, అక్రమ సంబంధాలు. రాసుకోవాలి మీరు, ఇవన్నీ రాసుకోవాలి. అక్రమ సంబంధాలు. ఎందుకు వివాహ వ్యవస్థలు పాడైపోతున్నాయి? ఎందుకు భర్తలు చంపబడుతున్నారు? ఇదే కారణం. ఏ అక్రమ సంబంధమైనా విషాదంతో ముగించబడుతుంది, దుఃఖంతో ముగించబడుతుంది. ఏ వివాహ సంబంధమైన కుటుంబం విచ్ఛిన్నమైన తరువాత బిడ్డలు ఏమవుతారు? ఒకసారి ఆలోచించండి. అనాథలైపోతారు కదా. కానీ ఎందుకు తెలియటం లేదు? వారు పాపము వలన కలుగు భ్రమలో, పాపం వలన కలుగు మత్తులో వారు ఉన్నారు కాబట్టి. ఇక నాలుగోది మానసిక రుగ్మతలు. ఈ చివరి దినాల్లో తెలుసా, మనస్సు మనిషి యొక్క హృదయాలు పాడైపోతున్నాయి. పాపంతో నిండిన హృదయాలు, మనిషి యొక్క ఊహ తలంపు కేవలం చెడ్డది. మానసిక రుగ్మతలు. ఇక ఐదోది గృహహింస. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భర్త భార్యను కొట్టడం, భార్య సహించడం, కొద్ది కాలానికి తిరగబడ్డం. ఇది చేయకూడదనే కదా దేవుడు చెప్తుంది. జ్ఞానంతో కాపురం చేయండి. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ విత్ సేమ్ పర్సన్. దట్స్ మ్యారేజ్. ఒకే వ్యక్తిని వివాహంలో అనేక సార్లు ప్రేమిస్తూ 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 ఉండడమే వివాహం. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ టూ ఫర్గివర్స్. అర్థం చేసుకుని ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. దిస్ ఇస్ మ్యారేజ్. హింసించకూడదు, గొడవలు ఉండకూడదు, కుటుంబాల్లో అల్లర్లు ఉండకూడదు, కీచులాట్లు ఉండకూడదు, ఏ ఇంట్లో కేకలు ఉండకూడదు. పీస్. దేవుని వాక్యం అనే చట్టాన్ని అమలు జరపాలి. అక్కడ ఇంటి శాంతికి ఎవరు భంగం కలిగించకూడదు. క్రీస్తు సమాధానాధిపతిగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో గొడవలు ఉండకూడదు. అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి. వింటున్నారు? దేవుడు కోరుకున్న కుటుంబం. వంశ పారంపర్య వివాదాలు. ఇది కూడా మొన్న లెక్కల్లో తేల్చారు. ఏంటంటే ఆస్తి గొడవలు, వంశ పారంపర్య వివాదాలు కుటుంబాల్లో చెలరేగిపోయి అల్లుకొలం అవుతున్నాయంట. అవును, మొన్న కర్ణాటకలో డీజీపీ
ఇదే కదా జరిగింది. భార్య ఎందుకు చంపిందంటే ఆయన ఆస్తులు మొత్తం ఎవరికో ఇస్తున్నాడు, వాళ్ళ చెల్లికి ఇస్తున్నాడు, అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు. ఇక డబ్బు ఆస్తి కొరకైన గొడవలు, ఇదే డబ్బు ఆస్తి కొరకైన ఆర్థిక సమస్యలు అన్నమాట. ఆర్థిక సమస్యలు వినండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆర్థిక సమస్యలు, ఇక్కడ ఒక మాట చెప్పాలి, లెక్కలు చాలా ముఖ్యమా. మీ ఇంట్లో మీరు ఆర్థికం ఎవరు లెక్క పెడతారో ఒక మాట చెప్పను నేను. నన్ను రే గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు వచ్చినాయా లెక్కలు జాగ్రత్త చాలు, 100 రూపాయలు వచ్చినాయా చాలు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పొదుపు లెక్కలు సరిగ్గా ఉండాలి చాలు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఎక్కువలొద్దు, గొప్పలొద్దు, మనకి లేనిదొద్దు, అప్పులు చేయొద్దు. గోపురం కట్టేవాడు లెక్కలు చూసుకోవాలి. లెక్కలు సరిపోతేనే గోపురం కట్టాలి. గోపురం మధ్యలో అయిపోతే సిగ్గు కలుగుతుంది. మనకు వస్తుంది ఎంత, ఖర్చులు ఎంత, ఏం చేయగలం? అప్పులు చేయకండి. మనము తీర్చలేని అప్పులు చేయొద్దు. ఇంట్లో వివాదాలు మిగులుతాయి. ఏ ఇంట్లో అప్పులు ఉంటాయో ఆ ఇంట్లో మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? గొడవలు అదే కదా, గొడవలు అయ్యే కదా. క్రైస్తవులుగా క్రమం ఉంది, పద్ధతి ఉంది. నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఏది అవసరం అదే కొనండి, అవసరం లేనిది కొనొద్దు. ఎంతవరకు అవసరం అంతే ఖర్చు పెట్టండి. అదే సమయంలో దుబారా చేయొద్దు, దాయండి, కొంచెం కనీసం కొంచెం దాచిపెట్టండి. ఎందుకో తెలుసా? మీ కష్టకాలంలో ఉపయోగపడతాయి. చీమలు దాచిపెట్టుకున్నాయి. రాబో వర్షాకాలంలో మాకెవరు, ఒక మాట గుర్తుపెడుతున్నాను, దేవుడు మనకి ఒక వ్యక్తిత్వం ఇచ్చాడు. ఎవరి దగ్గర చేయలు దాచదు. కష్టపడండి, జీవితంలో ఎదగండి. ఇది దేవుడు మనకు నేర్పింది. ఇంకా కష్టపడి ఇంకా కష్టపడి కష్టముతో ఎదగండి. ప్రభు ఆనందిస్తాడు. 5 రొట్లు 2 చేపలు, అద్భుతం. 12 గంపలు మిగిలాయి. 20,000 మంది అన్నారు అందరు కలిపితే లెక్క. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, పిల్లలు. లెక్క పెడితే పురుషులు 5,000 మంది, 15,000 నుంచి 20,000 మంది. మిగిలింది ఎన్ని? ప్రభువు చెప్పారు. ప్రభు చెప్తున్నాడు, ఒక్కటి వ్యర్థం అవుతుంది. మీరు తినే తిండిలో, మీరు కొంటున్న వస్తువులో, మీరు కొంటున్న వస్త్రాల్లో మితం చాలు, అంతవరకు చాలు, అంతవరకు చాలు. వేరే వారిని చూసి మన జీవితాన్ని ఉండకూడదు. మన జీవితం మనదే. వేరే వారిని అనుకరించడానికి, వేరే వారితో పోటీ పడడానికి మనం లేవు. మనతో మనకే పోటీ. ఇక్కడ ఎవరిని చూసి మీ జీవితం ప్రభావితం అవ్వకూడదు. వింటున్నారా? ఈ దినాన కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఆర్థిక సమస్యలు. ఆ పని చేయకండి. ఇక దోషంలో వేధింపులు, దూషణలో వేధింపులు. గొడవాడుకోవద్దు, కొట్లాడుకోవద్దు, దూషించుకోవద్దు, ఒకరినొకరు వేధించుకోవద్దు. ఇక్కడ సమస్య ఏంటంటే, చివరికి ఒక మాట చెప్తున్నాను, ఇవే టీవీ సీరియళ్ళు, మీ చేతిలో ఉన్న ఫోన్లు, మీరు అనుభవిస్తున్న విచ్చలవిడితనం. ఏంటది? స్వేచ్ఛ. ఇదే చెప్తున్నారు, విచ్చలవిడితనం అయిపోయిందంట మనకి. స్వేచ్ఛ, నేనేది చేసినా నన్ను ఎవరేం చేయరు, అన్నీ ఎవరు ఖాళీగా ఉండలేదంట నేటి దినాన్ని. చాలామంది తెలుసా, రీల్స్ చేస్తున్నారు. ఎక్కడ కూర్చున్నా, తినేటప్పుడు ఒక రీలు, పడుకునేటప్పుడు ఒక రీలు, ఇంట్లో బెడ్షీట్ కొన్నప్పుడు ఒక రీలు, కట్టను మార్చేటప్పుడు ఒక రీలు, ఇంటి పైనట్టుంది, ఇంటి పక్కనట్టుంది. మనకి కొంత చట్టం ఉంది. దేవుడు స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వతంత్రతను శారీరక క్రియలకు ఏం చేసుకోవద్దు, కుటుంబాలు పాడు చేసుకోకండి. సంఘం అన్న మనం క్రీస్తు చెంత ఉండాలి, పరాయి పురుషుడు జోలికి వెళ్ళకూడదు. అర్థమైంది ఇప్పుడు స్పష్టంగా మీకు? నేటి దినాన ఎన్ని సీరియల్స్ అండి, మీరు చూడండి. సీరియల్స్ 1 సంవత్సరం అవుతాయి, అవో సంవత్సరాలు తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఏ సీరియల్ అయినా సరే, భార్యకి, అమ్మ భర్తకు నమ్మకంగా ఉండు, భర్తకి నీ భార్యని ప్రేమించన్న సీరియల్ ఒకటనుందా? ఉంటే మీరు చూడరు. అవును, ఉంటే మీరు చూడరు. ఒక జాబితా ఇచ్చారు, ఆ జాబితా దుఃఖకరం. సీరియల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే కుటుంబాలు సరిగ్గా ఉండవు. ఏ కుటుంబంలో సీరియల్ చూస్తారో, కన్న కూతుర్ని ఎలా నాశనం చేయాలో నీకు తెలియాలంటే
కుంకుమ పువ్వు చూడంట. ఏం చూడు? కుంకుమ పువ్వు భర్త నుండి భార్యను ఎలా విడదీయాలో కార్తీక దీపం. అంటే నవ్వుతున్నారని మీకు తెలుసు. ఏంటి? కుంకుమ పువ్వు, తర్వాత కార్తీక దీపం. తండ్రి నుండి కూతుర్ని ఎలా విడదీయాలో కోయిలమ్మ. జాబితా రాసుకొచ్చానండి నేను మీకోసమే. ఇంకా అవ్వలేదు. పని మనిషి ఇంటి కోడలైతే ఆమెను ఎలా టార్చర్ చేయాలో రాజకుమారి. ఏంటది? ఉన్నాయి, అయిపోయినాయి. ఇవన్నీ ఉన్నాయంటే చూడండి. అంటే జాగ్రత్త, మీకే ఎట్టయితే. ఇంకా అవలా ఇంటి ఆడపడుచుని కష్టాలు పెట్టి అల్లాడించాలి. సీరియల్ పేరు భార్య. చివరి 2 ఉన్నాయి. అత్తగారు కోడల్ని ఎలా చంపుతుందో లక్ష్మీ కళ్యాణం. చివరిగా ఒకటి ఉంది, అన్నల కోసం భర్తని ఎలా జైలు పాలు చేయాలో సూపర్ సీరియల్ అగ్ని సాక్షి. నేడే చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇవి చూసి బాగుపడేవాడు ఎవడని ఉన్నాడా? ఇది ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ సీరియల్. ఈ సీరియళ్ళు మనిషి జీవితాన్ని, క్రైమ్, మనిషి ఆలోచన పాడు చేస్తుంది. మనిషి గుండెల్లో పాపానికి విత్తనాలు వేస్తుంది, పాపాన్ని ప్రేరేపిస్తుంది, అమాయకపు నిర్మలమైన మనస్సాక్షిని పాడు చేస్తుంది. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? సంఘమైన మనం ఎంత పవిత్రంగా ఉండాలో భార్య అంత పవిత్రంగా ఉండాలి. అందుకే పురుషులారా, మీ భార్యను ప్రేమించమని ప్రభు చెప్పాడు. అనగా క్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు. సంఘం మనం ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. భార్య భర్తల మధ్య సంబంధం క్రీస్తు ప్రభుకి సంఘానికి ఉన్న సంబంధం అంత పవిత్రమైంది అది. కాబట్టి దినాన్ని వాక్యం వింటున్నాం. మనం చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామా లేదన్న దినాల్లోకి వెళ్ళిపోయాం మనం. మొన్న విమాన ప్రమాదం చూసారా? అసలు లేవని కూడా లేవలేదండి ఆ విమానం ఎక్కితే తెలుస్తుంది. ఒక టేకాఫ్ అయినప్పుడు అది అలాగా అది 13,000 అడుగులకి వెళ్ళిపోతుంది. అది వెంటనే అది 4,500 అడుగులకి వెళ్ళిపోవాలి. అది 900 అడుగులు కూడా వెళ్ళలేదు, విమానం లేవలేదు. అందులో 242 మంది వాళ్ళ కలల ప్రపంచం చెదిరిపోయినాం. వాళ్ళు అనుకోలేదు. అది ఆలోచిస్తుంటే ఎంతో దుఃఖకరం. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. ఎంత దుఃఖకరం. దేవుడు మనం బ్రతికిచ్చాడు. ఇంకా వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం అని కాదు, వాళ్ళకన్నా మంచోళ్ళం అని కాదు. ఎందుకు ఉంచాడు? సిద్ధపడదాం, మారు మనసు పొందుదాం, భక్తి జీవితానికి పెద్దపేట వేద్దాం, ప్రభు కోరుకున్నట్టు బ్రతుకుదాం. శ్రేష్టమైన భార్యగా, వధువు సంఘంగా మనం ఉండాలని లోకంలో పరిస్థితులు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాయి. కాబట్టి పురుషులారా భార్యను ప్రేమించమని చెప్పాడు. స్త్రీలారా, భార్యలారా మీ సొంత పురుషునికి లోబడి ఉండు. లేచిన ప్రథమ ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, స్తోత్రాలు. నేను స్తుతిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. ఈ దినాన వాక్యం ద్వారా ఎన్ని విషయాలు మాట్లాడారు ప్రభా. భార్య అంటే ఏంటో, కానీ నేటి దినాల్లో ప్రభా భార్యలు భర్తలను ఎందుకు చంపుతున్నారో వాక్యపు వెలుగులో మేము తెలుసుకోగలిగాం. స్తోత్రాలు. అదే సమయంలో మా బాధ్యతలు ఏంటో మేము గుర్తెరగడానికి మాకు నేర్పించారు. అయ్యా, మీకు నమ్మకస్తులుగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. నిన్ను ప్రేమించువారిగా, సంఘముగా మీకు లోబడేవారిగా ప్రభా ఈ దినాన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఏ రీతిగా మా పవిత్రతను కాపాడుకోవాలో, మీకు ఇష్టలుగా ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆశీర్వదించమని